4 మాసాలు 17 వారాలు 123 దినములు కాపాడు. 5వ మాసం 4వ దినము పరిశుద్ధ పుణ్య పునరుత్థాన దినములు మమ్మల్ని సజీవులుగా ఉంచారు. ఇందులో మా గొప్పతనం అంటూ ఏమి లేదు. మా భక్తి కాదు, మా శక్తి కాదు, ప్రార్థన వీరులమని కాదు, ప్రార్థన యోధులమని కాదు, కేవలం నీ కృప ద్వారా మమ్మల్ని బ్రతికించారు. మా ద్వారా మరికొన్ని గొప్ప కార్యాలు జరిగించాలి. మరణమైన వారికి నేను గూర్చిన జ్ఞాపకం లేదు. పాతాళంలో నీకు ఎవరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. ఈ దినం మేము సజీవులే కదా నేను స్తుతిస్తారు, ఆరాధిస్తారు. అవునైనా నీ వాక్యంలో రాయబడిన రీతిగా మేము నీ మహిమ నిమిత్తము సృజించబడినటువంటి వారము, నీ స్తోత్రము ప్రచురము చేయు నిమిత్తం మమ్మల్ని లోకంలో వచ్చారు. జీవించు వారికి మీదగా తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి నిమిత్తమే అనుసరించారు. ఏలైనగా అందరి కొరకు ఒక్కడు మృతి చెందెను, కాబట్టి అందరూ మృతి చెందినట్లు. ఈ జీవితం నాకు బహుమానంగా ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామంలో ఈ స్తుతి నీకు సమర్పిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. దయచేసి కూర్చోండి, ప్లీజ్. వెల్కమ్ టు దిస్ యునైటెడ్ సర్వీస్. ఈ సాయంకాల ఆరాధనకు మనందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. గ్రీట్ యు ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య శుభ శక్తిగల పునరుత్థాన నామంలో మీ అందరికి శుభములు, సమాధానం కలుగును గాక. మీ అందరికి క్షేమం తలస్తూ ఉన్నాము, ప్రార్థిస్తున్నాము. మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే మాకు తెలియజేయండి. కన్వీనర్స్ తెలియజేసిన వారు కూడా మాకు తెలియజేస్తారు. ఐక్యారాధన పరిచర్యల కొరకు ప్రార్థించండి. మే మాసం 9, 10, 11 ఈ ముందు వారంలో జరగలిగినటువంటి ఆ కూడికలు ప్రభువుకు మహిమకరంగా జరగాలని ప్రార్థించండి. ఎందుకంటే నాకు అనిపిస్తుంది కొన్నిసార్లు ప్రయాణమై వెళ్ళే సమయంలో వర్షం వస్తే ఏ ఫ్లైఓవర్ కింద నిలబడితే పైనుంచి ఒక పెంచు వచ్చి కింద పడి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వార్తాపత్రికలు చూస్తున్నారు. వర్షం వచ్చిందని చెప్పి ఎక్కడో ఒక చోట ఉంటే పైన ఒక హోర్డింగ్ పెద్దది వచ్చి వారి పైన పడి చనిపోయిన వారు కూడా ఉన్నారు. సో ఈ అంత్యదినాల్లో వాక్యము వినిపించబడాలి. కాబట్టి దేవుడు మనందరినీ కూడా బ్రతికించాడంటే మన పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక, ఉద్దేశము కలిగి ఉన్నాడు. కాబట్టి మీరు ఆ కూడికల కొరకు ప్రార్థించి మరి ప్రార్థన పూర్వకంగా మీరు అనేకులను తీసుకొని రావాలని కోరుతున్నాము, ప్రార్థిస్తున్నాము. లేఖన భాగం మనందరి కొరకు చదవబడ్డది. ద స్క్రిప్చర్ వాజ్ రెడ్ ఫర్ us. These days we see about the resurrection. ఈ దినాల్లో మనము పునరుత్థానాన్ని గురించి ఎక్కువగా ధ్యానం చేస్తూ ఉన్నాము. ఏ మత గ్రంథంలో కూడా ఇలాంటి మాటలు మీకు దొరకవు, కనిపించవు, రాయబడలేదు. ఎందుకంటే ఎవరు కూడా నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది యేసుప్రభు వారు శిష్యులతో సింపుల్గా పంపిస్తూ మీరు పోయి చచ్చిపోయిన వాళ్ళని లేపండి అని. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. యు రైజ్ ద డెడ్ అన్నాడు. ఆ అధికారం ఆయనకు ఉండే కదా, ఆయన శిష్యులకు ఇచ్చేది. ఆయన అన్నాడు, ఐ హ్యావ్ ఆల్ ది అథారిటీ ఆన్ ది ఎర్త్ అండ్ ఇన్ హెవెన్. భూమి మీద పరలోకంలో నాకేమున్నది? ఐ కెన్ డూ ఎనీథింగ్. ఎవరైనా ఇలా చెప్పగలుగుతారా? ఇక్కడ మీకు నేను చూపించాలనుకున్న ఒకే ఒక మాట ఏంటంటే దేవుడు ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఒకే ఒక మాట మీరు యెషయా గ్రంథం ఎప్పుడైనా సమయం ఉన్నప్పుడు, సెలవు దొరికినప్పుడు ఒక్కసారి 40 నుంచి 66 అధ్యాయం చదవండి, మీకు తెలుస్తుంది. దేవుడు ఎన్నిసార్లు విత్ హూమ్ యూ విల్ కంపేర్ మీ, ఎవరితో నన్ను పోలుస్తారు? అసలు మీకు చెప్తే కొన్ని ఆశ్చర్యపడతారు. ఏంటంటే ఆంగ్లంలో ఇంపార్టెంట్ అనే మాట రాయబడ్డది. అంటే మనందరికి తెలుసు, చాలామందికి ఈ మాట తెలుసు. కానీ ఎవరి గురించి రాయబడ్డది ఆ మాట? ఆ వ్యర్థ దేవతలను గురించి ఆ మాట రాయబడి. ఇంపార్టెంట్ గాడ్స్ అంటే వారు శక్తిహీనులు, వారు ఏం చేయలేరు. మనందరికి తెలుసు. చాలామందికి ఇంపార్టెంట్ అంటే మనం బహిరంగంగా మాట ఏంటది? నపుంసకుడు.
పుంసత్వం లేనటువంటి వాడు. కానీ వారికి ఏ శక్తి లేదు. మరొక అర్థం, వారు వ్యర్థమైనటువంటి దేవతలు. దేవుడు ఇక్కడ అంటున్నాడు, నన్ను ఎవరితో, ఆ విగ్రహంతో మీరు పోల్చేది? విత్ హూమ్ యూ విల్ కంపేర్. నా దగ్గర ఒక పుస్తకం ఉన్నది, బైబిల్ కాలేజీలో కొన్నాను నేను. ఏంటి తెలుసా, ఆ రోజుల్లో పుస్తకాలు దొరకాలంటే చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు చాలా మటుకు ఫోన్ వచ్చి చాలా మటుకు ఈజీ అయిపోయింది. ఆ పుస్తకం పేరు ఏంటంటే అవర్ ఇన్కంపారబుల్ గాడ్. అంటే ఆయనతో ఎవరిని కూడా మనం సమానులుగా చేయరు. ఇక్కడ కూడా దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని, ఉదాహరణకు మనం అనుకుందాం, నిర్గమకాండం 2వ అధ్యాయంలో ఆయన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహాంతో నిబంధన చేశాడు, నోవాతో నిబంధన చేశాడు. తర్వాత ఆ నిబంధనను జ్ఞాపకం చేసుకొని వారు పెట్టేటువంటి మొరను విన్నాడు. ఆయన మొరను విని అద్భుతంగా ఆయన బాహుబలం చేత వాడిని ఏం చేశాడు, దేవుని గడియారంలో ఒక్క సెకండ్ కూడా అటు ఇటు ఉండదు. ఇక్కడ నాకు ఎదురుగా గడియారం లేదు, 2 వారాలే, అందుకే ఇక్కడ పెట్టుకున్నాను. ఎటు ఇటు చూడాలంటే మళ్ళీ ఇటు చూడాలి. దేవుని గడియారంలో 430 సంవత్సరాలు టక్కని కొట్టిందంతే. అర్థం చేసుకోండి, మీరు లేఖనాలు బాగా చదవండి. దేవుని కృపను బట్టి నేను అంటే నాట్ అబౌట్ టు బోస్ట్, బట్ విల్ బోస్ట్ దట్ విల్ రీడ్ ద వుడ్ ఆఫ్ గాడ్. అంటే ఆ 430 సంవత్సరాలు దాటిపోయింది. ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయడానికి వీల్లేదు. ఒక సెకండ్ కూడా వాళ్ళ ఐగుప్తులో ఉండడానికి వీల్లేదు. అక్కడ రాయబడ్డ మాట నేను మీకు చూపించడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, టర్న్ యువర్ బైబిల్స్ విత్ మీ టు ది బుక్ ఆఫ్ ఎక్సోడస్. నిర్గమకాండము 12వ అధ్యాయము 41వ వచనం చూడండి. 41. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు గడిచిన తర్వాత జరిగినది ఏమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నీ ఐగుప్తు దేశంలో నుండి. మనం ఇక్కడ చూస్తాము అనేక సందర్భాల్లో. ఏంటి తెలుసా, ఈ మాట చదివి మరికొన్ని లేఖనాలను మనం ధ్యానం చేస్తాం. ఎందుకంటే ఆ లేఖన భాగం చదివి మనం అందరం 32వ అధ్యాయము అవర్ స్క్రిప్చర్ పోర్షన్. Turn your Bibles with me to the book of Deuteronomy chapter 32 verse 39. 39వ వచనము నేను కామన్గా చదివిస్తుంటాను, అందరం కలిసి చదువుదాం. ఇదిగో నేను తప్ప వేరొక దేవుడు, మృతి నొందించువాడను, బ్రతికించువాడను నేనే, గాయపరుచువాడను, స్వస్థపరుచువాడను, నా చేతిలో నుండి విడిపించువాడెవడును. చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకానొక సందర్భంలో ఎప్పుడు కూడా ఈ పాత నిబంధన గ్రంథంలో ఈ ద్వితీయోపదేశకాండం తర్వాత చూస్తే మనకు ముఖ్యంగా సమూయేలు గ్రంథంలో నుంచి ఇతర అన్య దేవతలకు యెహోవా దేవునికి ఎప్పుడు కూడా పోటీ ఉండేది. మనందరికీ తెలుసు, సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథంలో మనం ఏం చూస్తాం, అక్కడ దాగోను దేవతను చూస్తాం. అది నేను చెప్పట్లేదు. ఒకనొక సందర్భంలో రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో ఏలియా ఒక దీర్ఘ ప్రార్థన చేస్తాడు. ఏం చేస్తాడు అక్కడ అంటే, బయలు ప్రవక్తలకు ఏలియాకు ఒక సవాల్ వచ్చింది. యెహోవా దేవుడైతే ఆయన ఏం చేస్తాడు, అక్కడ బలిపీఠం కడతాడు. బలిపీఠం కట్టి దాన్ని నీళ్లతో నింపుతాడు, ఎదురు వధిస్తాడు. అదే ప్రకారం వాళ్ళు బయలు ప్రవక్తలు కూడా అలా చేసి ఏం చేస్తారు, ప్రార్థన చేస్తారు. ఓ బయలా, ఏలియా అంటాడు, ఒకవేళ వాడు ప్రయాణంలో ఉన్నాడేమో, గట్టిగా అరవండి, నిద్రలేస్తాడు. ఎవరైనా దేవుడిని నిద్ర లేపుతారండి? నిజంగా మనం దేవుని వాక్యం చదివితే వాట్ ఈజ్ వాట్ అనేది మనకు అర్థమవుతుంది. భారతదేశంలో ఎంత పెద్ద ఐఏఎస్ కలెక్టర్ అయినా తప్పకుండా ఒక విగ్రహానికి నమస్కరించాల్సిందే. ఆయన చదువంతా కూడా బూడిదలు పోసిన పన్నీరే. దేవుని వాక్యంలో ఏమని రాయబడ్డది, నన్ను సృష్టించిన సృష్టికర్త ఎవరు అని ఎవరు ఆలోచన చేయట్లేదంట. యోబు గ్రంథంలో రాయబడ్డది. ఆ ఏలియా ఒక సవాల్ చేస్తాడు, మీ బయలుని ఒకటి
వారు గట్టిగా కేకలు వేస్తూ తమను తాము గాయపరుచుకుంటూ చివరికి ఏలియా టర్న్ వస్తుంది. అరేంజ్ చేస్తాడు. ఒకే చిన్న ప్రార్థన చేస్తాడు. దేవా, నువ్వు సృష్టికర్తవు, నువ్వు శక్తివంతుడు, ఇశ్రాయేలుల దేవుడు. ఈ గొప్ప కార్యము వీరందరూ చూడాలి అంటే ఆకాశం నుండి అగ్ని దిగి ఆ బలిపీఠం అంతా కూడా దహించి వేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా అటు ఇటు ఉండేవారు. ఇశ్రాయేలీయులు ఏమన్నాడు తెలుసా? యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని అన్నారు. అప్పుడు ఏలియా అక్కడే 450 మంది బయలు ప్రవక్తలను పట్టుకొని కిషోర్ బాబు దగ్గర ఏం చేశాడు? స్లైన్ గొంతు కోసేశాడు. ఇక్కడ కూడా దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? 430 సంవత్సరాలు మీరు చెరలో ఉంటే ఎవరైనా విడిపించారా మిమ్మల్ని? దేవుని వాక్యంలో 2వ అధ్యాయము నిర్గమకాండంలో 23, 24, 25 వచనాలు వారి మూలుగులు ఆకాశమందున్న దేవుని చెరకు చేరాయట. అప్పుడు ఆయన దిగొచ్చాడట. ఏంటి ఆ సర్వశక్తి గల దేవుడు ఎలా ఉంటాడు? ఎంత పొడుగు ఉంటాడు? ఎంత వెడల్పు ఉంటాడు? ఆయన కనులు ఎలా ఉంటాయి? దేవుని వాక్యంలో రాయబడిన తిమోతికి రాసిన మొదటి పత్రికలో అక్కడ భక్తుడు అంటాడు 6వ అధ్యాయంలో, ఏ మనుష్యుడు కూడా ఎప్పుడు దేవుణ్ణి చూడలేదంట. యోహాను సువార్త 5వ అధ్యాయంలో కూడా రాయబడ్డది, ఎవరు కూడా ఎప్పుడు ఆయన స్వరం వినలేదంట, ఏ యుగంలో కూడా. అంటే చూడండి, 33వ అధ్యాయంలో మోషే అంటాడు, దేవా నేను నిన్ను చూస్తానంటాడు. దేవుడు అంటాడు, మోషే యూ కెనాట్ సీ మీ. ఒక్క సూర్యుడు చూస్తేనే మనము కంట్లో ఉన్నటువంటి నరాలని కట్ అయిపోతుంది. అలాంటిది సర్వశక్తి గల దేవుడిని చూడాలంటే ఎంత కష్టం. కోటి సూర్యుల కాంతి. ఇక్కడ అదే మాట అంటున్నాడు. ఇది ఒక పాట. ఇది నేను ఈ దినాల్లో పునరుత్థానానికి సంబంధించినటువంటి అన్ని వాక్యాలన్నీ బయటికి తీసి ధ్యానం చేస్తూ ఉన్నాను. అదే ఆరాధనలో చెప్తూ ఉన్నాను. అదే గతవారం చెప్పాను, మృదులైన వారు బ్రతుకుదురు. ఈ లోకంలో అన్నీ దొరుకుతాయి. అనారోగ్యమైతే హాస్పిటల్ తీసుకెళ్తాం, వాళ్ళు పరీక్షించి ఒకవేళ చనిపోతే ఈయనలో ప్రాణం లేదండి, నేను చచ్చిపోయాడు, ఇంటికి తీసుకెళ్ళండి. ఇంకా ఈ దినాల్లో ఏంటంటే ఈయన రోగం నయం కాదు, బ్రతికినంతకాలం బ్రతాన్ని తీసుకుపోయి ఇంటి దగ్గర పెట్టుకొని అనేక మంది నాకు తెలియజేస్తున్నారు. హాస్పిటల్ వెళ్ళిన తర్వాత కూడా ఇంటికి వచ్చే సమయంలో వాళ్ళ చేయి కదిలిందంట. అంటే మామూలుగా ఆయన అన్కాన్షియస్లో ఉన్నాడు. అప్పుడు మళ్ళీ ఆ ప్రైవేట్ హాస్పిటల్ నుంచి ఆ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి బ్రతికించాలన్నటువంటి తాపత్రయం. కానీ దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? మృదులను సజీవులంగా చేసేవాడు నేనే, మృతి నొందించువాడు బ్రతికించువాడను. ఇట్ ఈస్ ఐ అనే మాట మీరు జాగ్రత్తగా చదివితే అంటే దాని అర్థం ఏంటంటే ఇంకెవరు కూడా అలా ఒకవేళ ఉయ్యి అంటే అది వేరే విషయం అని. కానీ ఇక్కడ ఎందుకు ఆ మాట చెప్తున్నాడంటే 430 సంవత్సరాలు వారిని విడిపించడం మాత్రమే కాదు, ఆల్మోస్ట్ వాగ్దాన భూమిలోకి చేరారు. సంఖ్యాకాండం చివరిలోనే వాగ్దాన భూమిలో రూబేనీయులు మొట్టమొదటిగా యోర్దాను అవతలనే ఉండిపోయారు. తర్వాత ద్వితీయోపదేశ కాండంలో మాక్సిమం అందరూ చేరారు. చేరిన రెండవసారి మోషే ఉపదేశం చేస్తున్నాడు, అయ్యా మీరు ఆ దేశంలో ఆ వాగ్దాన భూమిలో పోయిన తర్వాత ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. నిర్గమకాండం 20లో రాయబడ్డ విషయాలన్నీ మరలా ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయంలో నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండడానికి వీల్లేదు, పైన ఆకాశం అంతే కానీ కింద భూమి అంతే కానీ భూమి కింద నీళ్ళ అంతే కానీ. ఇప్పటికీ ఇశ్రాయేలీయులకు ఎలాంటి రూపము, ఎంత అద్భుతమైనటువంటి లేఖనం అండి. ఇశ్రాయేలీయులు ఎంత ధన్యులు వారు. ప్రపంచం అంతా ఒకటైంది ఇప్పుడు ఇశ్రాయేల్ మీదకి. ఈరోజు ఎయిర్పోర్ట్ పైన అటాక్, చుట్టూ అరబ్ దేశాలన్నీ కూడా చుట్టుముడుతూ ఉన్నవి. అదంతా కూడా ప్రవచనాలు నెరవేరుతూ ఉన్నవి. యూఫ్రటీస్ నది ఎండిపోయింది. ప్రపంచంలో ఏదైనా గ్రంథం ఉందంటే భవిష్యత్తును గురించి. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? గంటల పంచాంగం తెచ్చుకొని చూసుకుంటున్నారు. జాతకాలు, నీ జాతకాలన్నీ అక్కడ ఉన్నాయి, నీ జాతకం అంతా అక్కడ ఉంది మొత్తం. 139వ కీర్తనలో దావీదు అంటాడు, ప్రభా మాట నా నాలుకకు రాకముందే అది నీకు పూర్తిగా తెలుసు. నేను ఎక్కడికి పోయినా నువ్వు అక్కడే ఉన్నావు. Where would I flee from your spirit? If I ascend to heaven, you are there. If I make my bed in Sheol, you are there. నేను ఆకాశంలోకి ఎక్కినా నీవు అక్కడ ఉన్నావు. పాతాళమందు పడుకున్నా
రాత్రి అయినను చీకటి అయినను చీకటి కాకపోదు, నీకు వెలుగుగా ఉన్నది. 139వ కీర్తన 12వ వచనం. మన భవిష్యత్తు అంతా కూడా ఇది గతము, ప్రస్తుతము, జరగబోయే ప్రపంచ అంతం గురించి కూడా ఇందులో రాయబడి ఉన్నది. అన్ని దేశాల చరిత్ర. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఏమంటున్నా అంటే, ఏమయ్యా ఎవరైనా ఈ పని చేశారా? 32వ అధ్యాయం 10వ వచనం ఎప్పుడు నేను ధ్యానం చేస్తూ ఉంటాను. ఏంటంటే, అరణ్య ప్రదేశంలోను భీకరమైన ఎడారిలోను ఏం చేశాడంట దేవుడు? వారిని ఆవరించి కనుగొని వారి కనుపాప వలె కాపాడాడంట. 32:10. అసలు వాస్తవంగా తెలుసా అరణ్యంలో ఎలాంటిది? ఉదాహరణకి ద్వితీయోపదేశ కాండంలో రాయబడ్డది ఏంటి తెలుసా? భయంకరమైనటువంటి సర్పాలంట. చూడండి అక్కడ ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయంలో రాయబడింది. 8వ అధ్యాయం 10వ వచనం, తాపకరమైన పాములను తేళ్లను కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన గొప్ప అరణ్యంలో ఆయన నిన్ను రాతి బండ నుండి నీకు నీళ్లు చాలు. అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు ఏంటంటే, ఒక ఐగుప్తీయురాలు, ఒక అన్యురాలు, ఆదికాండం 22వ అధ్యాయంలో ఆ పిల్లవాడిని ఇష్మాయేలును తీసుకొని భుజం మీద నీళ్ళ తిత్తి కొంత ఆహారం తీసుకొని వెళ్తూ ఉన్నది. మనకు తెలుసు, నేను రాగానే నాకు ఇక్కడ వాటర్ బాటిల్ ఇస్తాను. ఎందుకంటే పాస్టర్ గారు పాటలు పాడిన వాక్యం చెప్పినా ఏం జరుగుతుంది? నాలుక ఎండిపోతుంది, గొంతు పిడిచగట్టిపోతుంది. మనందరికీ తెలుసు. చాలామంది దే క్యారీ ద వాటర్ బాటిల్, ముఖ్యంగా ఎండకాలం. అయితే ఆ అరణ్యంలో వారు తెచ్చుకున్నటువంటి ఆహారం అయిపోయింది, వారు తెచ్చుకున్నటువంటి నీరు కూడా అయిపోయింది. ఇంకా వారు అనుకున్నారు చావే శరణం, ఇంకా చావే శరణం. అందుకే ఆమె ఏమన్నా తెలుసా? పాట పాడుతూ ఉంటాం మనం, ఏంటి అని? ఎల్రోయి నన్ను చూసిన వాడిని నేను చూచాను. అమ్మో, ఆ రోజుల్లో ఏమనుకునేవారు? దేవుడిని చూస్తే తప్పకుండా చచ్చిపోతాను అనుకునేవారు. అక్కడ ఆ చిన్న పిల్లవాడిని మొర, ఆదికాండం 21:16లో దేవుడు విని, హాగరు నీకేమొచ్చింది? ఆ చిన్న పిల్లవాడిని మొర నేను అని ఆమె కళ్ళు తెరిపించి, అంటే కళ్ళు మూసుకుందని కాదు, అక్కడే ఇక్కడ జాగ్రత్తగా చూడాలి. అక్కడే ఆ పొదలుంది, అక్కడ నీరు అని కనిపించింది. ఆ నీళ్లు తను త్రాగి తిత్తిలో నింపుకొని ఆ చిన్న పిల్లవాడికి త్రాగించింది. చప్పట్లు కొట్టి ప్రభువును మనం ఇక్కడ కూడా 32వ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు, 32వ అధ్యాయం 10వ వచనం ఇందాక చదివారు, అరణ్య ప్రదేశములోను భీకరత్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపల వలె వాని కాపాడు. 12వ వచనం, యెహోవా మాత్రము వాని అన్యుల యొక్క దేవుళ్ళలో ఏ దేవుడు ఆయనతో కూడా నేను బ్రతికించువాడు నేనే. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో రాయబడింది, మృతులను సజీవులుగా చేయవాడు యెహోవాయే. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. బిగ్గరగా యేసు ప్రభువు వారు కూడా అన్నాడు, ఈ ఉదయకాలం చెప్పారు, మృతులు దేవుని కుమారుని శబ్దం వినే గడియ వచ్చింది. సమాధుల్లో నిద్రించేవారు ఆయన స్వరం విని మేల్కొంటారట. ఎంత శక్తి ఉన్నదండి. లాజర్ను కూడా 4 రోజుల తర్వాత చచ్చిపోయిన వాళ్ళను బతికున్న వాళ్ళనే పిలిస్తే చెవిటోడు మొదల శంకుదినట్టు ఉంటుంది. నాయనా నీళ్లుదే, నాయనా మధురుదే, నాయనా ఫలాందే అంటే ఏం చేస్తారు? వినది చెవి చేసుకుంటారు. ప్రభు అన్నాడు, లాజర్ కమో. ప్రభా ఎదురేది 4 రోజులు అయింది నాయన, వాసన వస్తుంది. ఈ మధ్యలో మనం చూస్తున్నాం, ఇక్కడే ఈ సింహపూరి హోటల్లోనే ఒక యువజంట చచ్చిపోయారు. డెడ్ బాడీస్ అన్ని 3 రోజులు అయింది, వాసన పెట్టి. ఆ వాసనకు తలుపులు పగలగొట్టి ఎక్కడో దూరం నుంచి వచ్చి ఇక్కడ సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఇవంతా కూడా కామన్ అయిపోయింది ఈ రోజుల్లో. వారికి ఒక నిరీక్షణ లేక, వారికి గ్రంథం తెలియక, ఈ జీవం గల దేవుడిని వారు తెలుసుకోలేక
మళ్ళీ క్రైస్తవులంట. పేరు చూస్తే జోసెఫ్ రత్నకుమార్, ఎంత చక్కగా ఓ రత్నము ఓ జోసెఫ్ అంట. ఎందుకంటే పేరు తగ్గట్టన్నా జీవించాలి కనీసం. యోసేపుకి ఎన్ని కష్టాలు వచ్చాయి. కీర్తనల గ్రంథం ఏమని రాయబడి, సంఖ్యలు ఆయనను బాధించాయట ఆయన కాళ్ళు. అక్కడ 39వ అధ్యాయం మనం చూస్తాం, ఆయన చెరసాలలో భయపడ్డాడు. అది కాదు 39. సో ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఎవరు కూడా సమయం 2వ అధ్యాయం 6వ వచనంలో మృతులను సజీవులంగా చేసేవాడు యెహోవాయే, పాతాళంలో నుండి వాడిని రప్పిస్తాడట. ఎవరికి సాధ్యమండి ఇది? హాస్పిటల్లో ఉన్న డెడ్ బాడీ తీసుకురావాలంటే తల ప్రాణం తోపుకొస్తుంది. పోస్ట్ మార్టం రూమ్లో అక్కడ చూస్తే ఆ డెడ్ బాడీ ఎలా ఉంటుంది? ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ డెడ్ బాడీస్. చూశాను నేను, కొంతమంది చనిపోతే పోస్ట్ మార్టం రూమ్ దగ్గరికి వెళ్ళి చూశాను. భయంకరంగా ఉంటాయి ఆ శవాలన్నీ కూడా. ప్రభు అంటాడు, మృతులను సజీవులుగా చేస్తాను. ఒకనొక సందర్భంలో దావీదు తన జీవితంలో ఒక చక్కటి మాట పలికాడు. చూడండి, సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 28వ వచనం మనం చూసాం. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయంలో దావీదు చెప్పినటువంటి ఆ మాటను మనం చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 28వ వచనం. యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదునని నీవు నీ దాసుడని నాకు సెలవిచ్చున్నావే, నీవు దేవుడు కనుక నీ మాట. ఆయన అబద్ధమాడ నేరని దేవుడు, అబద్ధమాడ జాలని దేవుడు. ఎవడైనా ఫోన్ చేసి మీకు ₹1,00,00,000 వచ్చిందంటే నమ్ముతాం. ఈ రోజులో నేను చాలా మందిని చూశాను. లాట్ ఆఫ్ పీపుల్. ఈ మధ్యలోనే చూశాను వార్తాపత్రికలు. ఆన్లైన్లో మనీ డబుల్ అవుతుందంటే ఒక స్త్రీ దాదాపుగా 2.5 కోట్లు ట్రాన్స్ఫర్ చేసిందట. అంత నమ్మకం అన్నమాట. ఇన్స్టంట్ అంట, ఇన్స్టంట్. ఎంత ఇన్స్టంట్ అండి? పోయిందా మొత్తం 2.5 కోట్లు పోయిందా? దావీదు అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, నీవు దేవుడు కనుక నీ మాట. ఒకనొక సందర్భంలో దేవుని వాక్యంలో రాయబడినది. రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయంలో అక్కడ ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. అతను ఎవరంటే నయమాను, సిరియాలో సైన్యాధిపతి. దేవుని వల్లనే, యెహోవా వల్లనే ఆయన గొప్ప విజయము కలుగుతూ ఉన్నదని లేఖనాలు తెలియజేస్తున్నాయి. అయితే ఆ సిరియా రాజు ఏం చేశాడు? ఒక ఉత్తరము రాసి ఇశ్రాయేల్ రాజుకు పంపించాడు, ఆయా ఈ కుష్ఠరోగాన్ని బాగు చేయమని. ఆయన బట్టలు తెచ్చుకొని నేనే చచ్చినోళ్ళు బతికేయడానికి దేవుడా? చూడండి, రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయంలోని ఆ లేఖనాన్ని మనం చూద్దాం. లాస్ట్ ఉంటుంది అక్కడ. చూడండి, అక్కడ 7వ వచనం చూడండి. ఇశ్రాయేలు రాజు ఈ పత్రిక చదివి వస్త్రములు చింపుకొని చంపుటకును బ్రతికించుటకును నేను. ఎవరైనా డాక్టర్ దగ్గరికి పోయి, ఒకవేళ అలా అయితే అంబానీ మనకు తెలుసు కదా, భారతదేశంలోనే అంబానీ అంటే తెలియనటువంటి వారు ఎవరు లేరు. ఎందుకంటే నీ చేతిలో ఉన్న ఫోన్ బహుశా చాలామంది జియో ఫోన్, జియో నెట్వర్క్ 44 కోట్ల మంది వాడుతూ ఉన్నారు. వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంది. వాళ్ళు వాడే సెల్ ఫోన్ కూడా దాదాపుగా 6 లక్షలు 7 లక్షలు ఉంటుంది. అతి ఖరీదైన ఫోన్ వాడుతూ ఉంటారు. ఆ అంబానీ చనిపోయినప్పుడు వాళ్ళ దగ్గర డబ్బు లేదా? డాక్టర్ దగ్గరికి పోయి మా నాన్న బ్రతికించమని చెప్పడానికి డబ్బులే కదా. దేవుని వాక్యంలో రాయబడి మరణము తప్పించుట యెహోవా వశము. చప్పట్టుకొని ప్రభువును మహిమపరుస్తావా? నీవు ఎప్పుడు చచ్చిపోవాలనేది దేవుడు పుట్టినప్పుడే దేవుడు రాసి పెట్టాడు. ఈ మధ్యలో చూశాను వార్తాపత్రికలో, ఒక వ్యక్తికి పని చేస్తూ ఉంటే ఒక రాడ్ లేక పైనుంచి కింద పడ్డాడు. ఈ రాడ్ ఇక్కడ నుంచి వెనకకి వెళ్ళిపోయింది. ఊపిరితిత్తుకు కొద్దిగా టచ్ అయి వెళ్ళిపోయింది. ఆపరేషన్ చేసి తీశారు. అంటే చూడండి, దేవుడు ఆయనకు ఆయుష్యాలు పెట్టాడు. సో ఇక్కడ కూడా రాజు అంటున్నాడు, am I God? నేను దేవుణ్ణా? బట్టలు తెచ్చుకుంటున్నాడు. చూడండి, ఒకరికి కలిగిన కుష్ఠరోగమును మరి నా యొద్దకు ఇతడు పంపుట ఏమి? నాతో కలహములకు కారణం అతను ఎటు వెతుకుతున్నాడో మీరు ఆలోచించుడను. ఇశ్రాయేలు రాజు తన వస్త్రమును చింపుకున్నాడు. ఎలీషా విన్నాడు, ఏమయ్యా
ఇశ్రాయేల్ దేవుడి గురించి ఏం తెలియదా నీకు? నిజంగానే చాలామంది ఈ యవనస్తురాలు, ఈ చిన్న బాలిక చెప్పినటువంటి విషయం కూడా మనం చెప్పలేదు. ఇశ్రాయేల్లో దేవుడు అన్నవాడు లేడా? చచ్చిపోయిన వాళ్ళని బ్రతికించే శక్తి ఆయనకు లేదా? దేవుడి వాక్యంలో రాయబడ్డది. దేవుడు అన్నాడు. హోషేయ గ్రంథం 13:10, హోషేయ గ్రంథం 6:1 ఏమన్నాడు? పాతాళంలో నుంచి వారిని మరలా నేను రప్పిస్తాను. చూడండి 13:10 చూడండి. హోషేయ గ్రంథము 13:10 ఒకసారి చూడండి. 13వ అధ్యాయము 14వ అధ్యాయము 14వ వచనం చూడండి ఒకసారి. పాతాళ వర్షములో నుండి నేను వారిని విమోచిస్తాను. చాలు. పాతాళంలో నుంచి ఎవరు విమోచిస్తారండి? జైలు బడ్డలోకి బెయిల్ తీసుకురావాలంటే ఎంత కష్టం. మనం ఎలాంటి దేవుణ్ణి విశ్వసిస్తున్నాం? మన విశ్వాసం ఎలాంటిది? మృతులను సజీవులంగా చేసే దేవుడు. యేసు ప్రభువు అన్నాడు, ఐ యామ్ ద లైఫ్ అండ్ రిజరెక్షన్, పునరుత్థానము జీవమును నేనే అన్నాడంటే ఇంకెవరు లేరని కదా అర్థం. ఐ యామ్ ద రిజరెక్షన్ అండ్ లైఫ్. ఇందాక చెప్పాను, పాత నిబంధన గ్రంథంలో అనేక చోట్ల దేవుడు ఇదే విషయం తెలియజేస్తున్నాడు. చూడండి ఒకసారి యెషయా గ్రంథంలోని కొన్ని లేఖనాలను మనము పఠించినప్పుడు మనకు అర్థమవుతుంది. త్వరగా మనము ఆ యెషయా గ్రంథం 41వ అధ్యాయం ఒకసారి చూసాం. 40 నుంచి ప్రారంభమవుతుంది. 41 నుంచి దాదాపుగా 46 వరకు. 41:4 చూడండి. ఎవడు దీన్ని ఆలోచించి జరిగించను? ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడైన యెహోవానగు నేనే. నేను మొదటి వాడను, కడబట్టి వారితోను. 43వ అధ్యాయం మనం చూసాం. 43వ అధ్యాయం 10వ వచనం చూడండి. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరు నేను ఏర్పరచుకున్న నా సేవకుడు నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు. నా తర్వాత ఏ దేవుడు ఒక ప్రాంతానికి పరిమితం కాదు. మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రపంచ దేశాలన్నింటినీ దేవుడు పలికించాడు. ఒకవేళ మీరు అనుకోవచ్చు, అయినా ఇప్పుడు అమెరికా ఉంది కదా అంటే, అప్పుడు అమెరికా లేదు. ఇప్పుడు అమెరికాని కూడా దేవుడు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆఫ్ కోర్స్ అది వేరే విషయం, ఒక్కొక్కరి విశ్వాసం. ఎందుకంటే ఆ కరెన్సీ పైన ఏమని ఉంటుంది? ఇన్ గాడ్ వి ట్రస్ట్. మేము దేవుణ్ణి నమ్ముతూ ఉన్నాము. ఇప్పుడు అరబ్ దేశాలన్నీ ఒకటైపోయాయి, ఇస్లామిక్ కంట్రీస్ అన్నీ ఒకటైపోయాయి. వారు ఎవరంటే దేవుని వ్యతిరేకులు. ఎప్పుడైనా కూడా చూడండి 12వ వచనం చూడండి. ప్రకటించిన వాడు నేనే, రక్షించిన వాడు నేనే, దాన్ని గ్రహింపజేసిన వాడు నేనే. ఏ అన్య దేవత మీలో ఉండి ఉండలేదు. నేనే దేవుడను, మీరే నాకు సాక్షి. ఇదే యెహోవాకు. 11వ వచనం. ఈ దినము మొదలుకొని నేనే ఆయనను, నా చేతిలో నుండి విడిపించగల వాడు ఎవడు లేడు. నేను కార్యము చేయగా త్రిప్పివేవాడు ఎవడు? అంతా కూడా ప్రతి చోట దేవుడు అదే విషయం. మీరు 40 నుంచి 66 అధ్యాయాల వరకు, ముఖ్యంగా 41 నుంచి 46 అధ్యాయాల వరకు చూస్తే దేవుడు అదే అంటున్నాడు. ఆది నుండి నేనే కదా. చూడండి 45వ అధ్యాయంలో కూడా ఒక వాక్యం చూడండి. 21వ వచనం. మీ ప్రమాణ వాక్యము నా సన్నిధిని తెలియజేయుడి, జనులు కూడుకొని ఆలోచన చేసుకుంటుంది కాదు. పూర్వకాలం మొదలుకొని ఆ కార్యమును తెలియజేసిన వాడు, చాలా కాలం క్రిందట దాన్ని ప్రకటించిన వాడు. యెహోవానగు నేనే కదా, నేను తప్ప వేరొక దేవుడు, నేను నీతిపరుడనగు దేవుడను, రక్షించువాడా నేనే, నేను తప్ప మరి ఏ దేవుడు. అనేక చోట్ల ఎక్కడ చూసినా కూడా దేవుడు అదే మాట. విత్ హోమ్ యూ విల్ కంపేర్ మీ. ఎవరితో నన్ను సమానునిగా చేస్తారు అని దేవుడు వారందరితో ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఉదాహరణకు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, ఎందుకంటే మనకు సమయం అవుతూ ఉంది. ఒకనొక సందర్భంలో బైబిల్ గ్రంథంలో అనేక మంది చనిపోతారు, మనందరికీ తెలుసు.
7వ అధ్యాయము 59వ వచనం అపోస్తలుల కార్యంలో స్టెఫన్ అనే ఒక వ్యక్తి చనిపోతాడు, హతసాక్షి అవుతాడు, రాళ్ళతో కొట్టి చంపుతారు. అప్పుడు ఆయన ఏమంటాడు? యేసు ప్రభువా, చెప్పాలి ఈ మాట, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకో అంటాడు. ఆయన చచ్చిపోతాడు. కానీ నూతన నిబంధన గ్రంథంలో ప్రకటన గ్రంథము 11వ అధ్యాయంలో దేవుడు 7 సంవత్సరాల శ్రమల కాలంలో కూడా ఒక గొప్ప దైవజనుడు నాతో చెప్పినటువంటి మాట ఏంటంటే, ఎక్కడుందండి పాస్టర్ గారు 7 సంవత్సరాల శ్రమలు ఇందులో లేవు అన్నాడు. ఆయన గొప్ప బోధకుడు. నేను ఆశ్చర్యపోయాను. అయ్యో, ఆయన ఎలా చదువుతున్నాడు వాక్యము, స్పష్టంగా రాయబడి ఉన్నది. మీరు ఇప్పుడే చూపిస్తాను చూడండి. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయంలో అక్కడ 2 వ్యక్తులు వాక్యము ప్రకటించడానికి దేవుడు పంపిస్తాడు. చూడండి, అక్కడ ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనం చూడండి. అక్కడ నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను, వారు గోనె పట్ట ధరించుకొని 1260 దినములు చాలు. ఈ నెంబరు ఎప్పుడైనా మీరు విన్నారా? ఇది 3.5 సంవత్సరాలు మీరు లెక్కేస్తే సంవత్సరానికి 365 రోజులు. ఇది 3.5 సంవత్సరాలు, మరి ఒక 3.5 సంవత్సరాలు మరలా ఇక్కడ 13వ అధ్యాయంలో కూడా రాయబడ్డది. 3.5 ఎన్ని సంవత్సరాలు అవుతాయండి? బిగ్గరగా చెప్పండి. మరి ఇది వాక్యమా లేకపోతే కాదా? పాపం ఆ దైవజనుడు లేఖనాలు చదవనట్టుంది, పొరపాటు పడ్డాడు. ఆయన అన్నాడు, పాస్టర్ గారు పాట పాడతారు, ఏంటది? 7 ఏళ్ల శ్రమల కాలం. ఎవరికైనా వస్తుంది ఆ పాట? పాడండి చూసా. యేసు రాజుగా వచ్చినాడు, పాడిన ఒక పాట, ఒక చిన్న పాట. ఎవరి దగ్గర పాటల పుస్తకం ఉందా? యేసు రాజుగా వచ్చుస్తున్నాడు, భూలోకం అంతా తెలుసుకుంటా. ఎవరి దగ్గర ఉందా? బిగ్గరగా. యేసు రాజుగా వచ్చున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. బిగ్గరగా. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రాయి కోటి పేజుడు రమ్యమైన దేవుడు, రాయి కోటి పేజుడు రమ్యమైన దేవుడు, రాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. 7 ఏళ్ల శ్రమల కాపాడు. 7 ఏళ్ళు పరిశుద్ధులకు విందవబోతుంది, 7 ఏళ్ళు లోకం మీదికి శ్రమ రాబోతుంది, 7 ఏళ్ళు పరిశుద్ధులకు విందవబోతుంది, 7 ఏళ్ళు లోకం మీదికి శ్రమ రాబోతుంది. ఈ సువార్త మూయబడు వాక్యమే కరువగును, ఈ సువార్త మూయబడు వాక్యమే కరువగును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకొచ్చాడు. అక్కడ దేవుడు 2 సాక్షులను పంపిస్తాడు. ఆ శ్రమల కాలంలో కూడా వాడు ఏం చేస్తాడు తెలుసా? ఆ 2 చంపిస్తాడు. ఆ 2 చూడండి, 11వ అధ్యాయం 11వ వచనం. అందుకంటే ముందుగా ఆ 9వ వచనంలో కూడా రాయబడి, మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడే వారికి జనములకు సంబంధించిన వారు 3 దినములున్నర వారి శవములను చూచు వారి శవములను సమాధిలో పెట్టలేదు. 2 ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించు ఉత్సహించు ఒక్కరికొకడు కట్నములు పంపుకొని 11వ వచనం. అయితే ఆ 3 దినములున్నర ఆయన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించదు కనుక వారు పాదములు ఊరి వారిని చూసిన వారికి మిగుల భయము
అప్పుడు దేవుడు ఏమన్నాడంట, ఇక్కడికి ఎక్కి పరలోకం నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారూఢులై పరలోకములకు ఆరోహణమై వారు పోవచ్చుండగా వారి శత్రువులు వారిని ఆ గడిలోనే గొప్ప భూకంపం కలిగినందున ఆ పట్టణంలో 10వ భాగం కూలిపోయారు. ఆ భూకంపం వల్ల ఎంతమంది చచ్చిపోయారట? 7,000 మంది చచ్చిపోయారు. మిగిలిన వారు భయాక్రాంతులై పరలోకపు దేవుని చచ్చిపోయినటువంటి వారిని ఇమీడియట్గా, సరే పౌలు చనిపోయాడు, హతసాక్షి అయ్యాడు, పేతురు తలకిందులుగా సిలువవేయబడ్డాడు, 12వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు యాకోబు చనిపోయాడు, ఇప్పుడే స్టెఫను చూశాం. కానీ దేవునికి అలాంటి శక్తి ఉన్నది. మనం నమ్మే దేవుడు ఎలాంటి వాడు? ఈరోజు అనేక మంది ఏంటి అని అంటే తిథులు నక్షత్రాలకు మళ్ళీపోయారు. చాలామంది క్రైస్తవులు బైబిల్ మర్చిపోయారు. ఎప్పుడో చాలా కాలం క్రితం చదివారు, ఎప్పుడంటే చిన్నప్పుడు. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం మనం చదువుతాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం, అల్ఫాయు ఒమేగాయు అంటే ఫుట్ నోట్స్ లో ఏమని రాయబడ్డది? ఆదియు అంతము. యాక్చువల్గా యూదులు మనందరికీ తెలుసు, యేసుప్రభు వారు అలా మాట్లాడినప్పుడు వారు ఆశ్చర్యపోయారు. స్పష్టంగా రాయబడినది. ప్రవక్తలందరూ కూడా ఏం చెప్పారంటే యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అని చెప్పారు. కానీ యేసుప్రభు వారు నేను చెప్తున్నాను, నేనే మార్గము, నేనే సత్యము, నేనే. ఎవరైనా అలా చెప్తారు? ఇక్కడ చూడండి, అల్ఫాయు ఒమేగాయు, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను అని సర్వాధికారియు దేవుడు ప్రభు ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఆ రోజు ఇశ్రాయేలుకు ఉన్నటువంటి దీవెన కంటే ఎక్కువ దీవెన మనకు. ఇక మనం మాట్లాడుతూ పోతే ప్రభు చిత్తమైతే మళ్ళీ మనం మాట్లాడుకుందాం. మనందరినీ పరలోక పట్టణ పౌరులుగా చేశాడు. మనం యూదులతో సమానమైనటువంటి హక్కు మనకు లేదు, లేఖనాలు మనవి కాదు. కానీ మనకు ఎంత ఆధిక్యత ఇచ్చాడు మనందరికీ తెలుసు. మత్తయి సువార్త 21వ వచనంలో యేసు ప్రభువు బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచినప్పుడు ఏం జరిగింది? దేవాలయం తెర పై నుంచి కిందికి చెదిరిపోయింది. దాని అర్థం ఏంటంటే అన్యులకు ప్రవేశము, అంటే మనమే ఆ ప్రవేశం అనమాట. చప్పటి కొట్టి ప్రభువు మన వైపు. ఏ రోజు మనం ఇక్కడ కూర్చొని మనం ఆరాధిస్తూ ఉంటామంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ మనకైతే సమయం లేదు. ప్రభు ఉచితమైతే మరికొన్ని విషయాలు మనము వచ్చే మాసంలో నేర్చుకుందాం. తల వచ్చి మనం ప్రార్థన చేశాం. సర్వశక్తి గల దేవా, ఈ సాయంకాలంలో యెహోవా తమ దేవుడిగా గల జనులు ధన్యులు, ఆయన తన స్వాస్థ్యంగా ఏర్పరచుకుని వారు ధన్యులు అన్నారు. 33వ కీర్తన 12:44. సాయంకాలం మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే. అవునైనా దేవుడు క్రీస్తును లేపిన శక్తితో మనల్ని కూడా లేపుతాడు. కొరింథీయులకు రాసిన 1:14 అనగా పునరుద్ధానము ఉన్నది అని మేము నమ్ముతున్నాం. మృతులైన వారు బ్రతుకుదురు. యెషయా గ్రంథం 26:19, యెషయా గ్రంథం 28:8. ఇదిగో వారి మరణముగా ఎన్నడూ ఉండకుండా ఆయన మృగిపోయాడు, వారి కన్నిటి నుంచి వచ్చే ప్రతి బాష్పమిది ఆయన తుడిచిపోయాడు. మరణం అంటే అందరూ భయపడతారు, కానీ ఓ మరణమా నీ ఒళ్ళెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఆ మరణాన్ని జయించి, ఆ మరణాన్ని మృంగివేసి పునరుద్ధారణమైన మా గొప్ప దేవానికి వందనాలు. ఇప్పుడైతే దేవుని కుడిపార్శ్వమున ఆశీర్వదమై మా కొరకు విజ్ఞాపనం కూడా చేస్తున్న మా గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.